నేర నియంత్రణకు నిరంతర తనిఖీలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఇందులో భాగంగానే పలు ప్రాంతాలలో నాకాబందీ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలలో భద్రతాభావం పెంపొందించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నాకాబందీ నిర్వహించి ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని వివిధ ప్రాంతాల్లో తనిఖీలను పరిశీలిస్తూ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ప్రత్యేకంగా 47 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండతో పాటు ప్రధాన పట్టణాలు, జాతీయ రహదారులు, రద్దీ కూడళ్లు, అనుమానాస్పద ప్రాంతాలు మరియు రాత్రి వేళల్లో యువకుల గుంపులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు మరియు ఇతర వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, నంబర్ ప్లేట్లు పరిశీలించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలు, నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే మొత్తం 738 వాహనాలపై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను ప్రశ్నించి వారి వివరాలు నమోదు చేశారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, రౌడీ షీటర్లు, అనుమానాస్పద వాహనాల కదలికలపై పోలీసులు ప్రత్యేకంగా నిఘా పెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, నేరాల నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారు, రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా యువత చట్టాలను గౌరవించి బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించిన ఎస్పీ రోడ్లపై స్టంట్లు చేయడం, అధిక శబ్దాలతో వాహనాలు నడపడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలపై వెంటనే సమాచారం అందించాలని, సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మన నల్గొండ రూరల్లో మన నల్గొండ ఎస్పీ సార్ శ్రీ శరత్చంద్ర పవార్ సార్ గారి ఆదేశాల మేరకు యాక్చువల్లీ జిల్లా వ్యాప్తంగా నడుస్తున్నది ఇది. అట్నే మన రూరల్లో కూడా వెహికల్ చెకింగ్ నాకాబందీ చేస్తున్నామండి. ఈ నాకాబందీలో ఇప్పుడు మొత్తము 3 ఆటోలు, 17 టూ వీలర్స్ ఏదైతే నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నాయో ఆ బండ్లన్నీ ఆపడం జరిగింది. నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగినా లేదా హెల్మెట్ లేకుండా తిరిగినా, సరైన డాక్యుమెంట్స్ లేకుండా అన్నీ ఆపుతున్నాము. అట్నే ఈ కార్లలో ఏమన్నా సస్పెక్ట్ ఏదన్నా పోతున్న వెహికల్స్లలో ఏదన్నా మనకు చెకింగ్లు దొరికినా కూడా వాటి కూడా ఆపడానికి ఇప్పుడు అంతా 2 గంటల నుంచి నాకాబందీ నడుస్తున్నది. దయచేసి అందరూ కూడా పబ్లిక్ నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు తిరగకూడదు. ఎందుకంటే దొంగలు అలానే తిరుగుతుంటే మనం కొద్దిగా మంచిగా తిరిగితే కనీసం దొంగలు దొరుకుతారు అనేది మా ఉద్దేశము. అందరు నెంబర్ ప్లేట్లు వేసుకొని తిరిగితే ఇట్లాంటి దొంగ వెహికల్స్ ఏమైనా పట్టుకోవడానికి మాకు ఆస్కారం ఉంటుంది అనేది ముఖ్య ఉద్దేశం. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఇప్పుడు 4 డ్రంక్ అండ్ డ్రైవర్లు దొరికారు. మొత్తము అన్ని యాంగిల్లో కూడా 360 డిగ్రీస్లో ఈ వర్క్ నడుస్తుందండి వెహికల్ చెకింగ్.